హాయ్ అండి. హాయ్. ఈవీఎంలపై అమెరికన్ క్యాబినెట్ అదే మినిస్టర్ డైరెక్టర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ తులసి గబార్డ్ గారు ఒక కామెంట్స్ చేశారు. ఈవీఎంలు హ్యాక్ చేయొచ్చు, అవేమి క్రెడిబుల్ మిషన్లు కాదు అవి, దాంట్లో ఎలక్షన్ నిర్వహించడం ప్రమాదం అన్న టైంలో మాట్లాడింది ఆవిడ. మన ఇండియన్స్ ఏమో ఇంకా ఈవీఎంలో వాడుతున్నారు కదా, మీ ఉద్దేశం ఏంటి? ఈవీఎం నమ్ముతారా మీరు? అంటే నమ్ముతారా అంటే ఇక్కడ మన భారతదేశంలో ఎలక్షన్ కమిషనర్ చాలా పకడ్బందీగా చేస్తారు. అంటే హ్యాక్ చేయడానికి వీలు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటారు ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్ అన్నీ. ఏంటంటే ఎలక్షన్ కమిషనర్కు అన్ని బాధ్యతలు ఉంటాయి, వాళ్ళు చెక్ చేసే పెడతారు. అంతగానం ప్రజలకు ఎప్పుడైతే హ్యాక్ జరిగిందని నమ్మితే అప్పుడు బ్యాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ప్రతి రాష్ట్రంలో కూడా హ్యాక్ జరిగిందని ప్రజలు భావిస్తే, విశ్వసిస్తే అప్పుడు తులసి గబార్డ్ గారు చెప్పినట్టు హ్యాకింగ్ అనేది ఎంత పెద్దవాళ్ళైనా హ్యాక్ చేయొచ్చు. సో అంటే మీరు నమ్ముతా అంటే హ్యాక్ చేయొచ్చు, హ్యాకింగ్ అనేది చేయొచ్చు. మనం చూస్తున్నాం కదా, ఎంత పెద్ద పెద్ద బ్యాంకులను కూడా హ్యాకింగ్ చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా మూవీస్ వస్తే ఐబొమ్మలు అని ఇలాంటి హ్యాకింగ్ చేసి వాటిని రిలీజ్ చేస్తున్నారు, కోట్లలో కొల్లగొడుతున్నారు. హ్యాకింగ్ చేయరని ఎట్లా అంటారు? హ్యాకింగ్ చేసే అవకాశం ఉంది, కాకపోతే గవర్నమెంట్ దానికి సంబంధించింది పకడ్బందీగా మన భారతదేశంలో ఉంది కాబట్టి ఇక్కడ హ్యాక్ చేయలేరు. అంటే పేపర్ బ్యాలెట్కి వెళ్ళిపోవడం బెటర్ అంటారా? పేపర్ బ్యాలెటే జరిగింది కదా, ఇన్ని 175 సంవత్సరాల నుంచి వెళ్ళి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా మనకు పేపర్ బ్యాలెట్ అనేది అద్భుతంగా జరిగింది. దాని నుంచి వెళ్ళి మనం ఎన్నోసార్లు ప్రధానమంత్రులు అయ్యారు, అదే ఎక్కువసార్లు జరిగింది. పేపర్ బ్యాలెటే ఎక్కువసార్లు జరిగింది. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనకు హ్యాక్ జరిగిందా అది జరిగిందా కాకుండా పేద ప్రజల గురించి కొంచెం ఆలోచించమని నేను తెలుగు రాష్ట్రాలను విన్నవిస్తున్నా. ఏంటిదంటే ఈరోజు ఒక కూలి పని ఒకడు ఏంటిదంటే రోడ్లపైన బండ్లు పెట్టుకొని అమ్ముకుంటారు, ఏది అరటి పండ్లు అది. ఇంకా ఇప్పుడు యువకులు ఏం చేస్తున్నారంటే దీన్ని ఏమంటారండి, మన జొమాటోలో డెలివరీ బాయ్స్గా పనిచేస్తున్నారు. వీళ్ళకి ఎటువంటి ఆధారం భూస్వాములు కాదు. అదే ఒక భూస్వామికి 5 ఎకరాల భూస్వామికి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తుంది తెలంగాణ గవర్నమెంట్ కానీ ఇంకా ఆంధ్ర గవర్నమెంట్ కానీ. ఇవి చాలదన్నట్టు రైతు బంధు వేస్తుంది. అప్పుడు ఆ భూస్వామి కోట్ల రూపాయలు ఉన్న భూస్వామికి తన పిల్లలకు తనకు వినియోగించుకుంటాడు, తను మిత్తిలకు ఇచ్చుకుంటుండు, తను బాగుపడుతుండు. వాళ్ళు వ్యవసాయం చేసినా చేయకున్నా వాళ్ళకు డబ్బులు ఒక అప్పు తెచ్చుకున్న వాళ్ళని ఒక ఫ్యాషన్ ఏర్పడ్డది. ఎందుకంటే బ్యాంకుల నుంచి వెళ్ళి రుణమాఫీ అవుతుంది, అప్పులు ఎగ్గొట్టొచ్చని ఒక ఫ్యాషన్ అయిపోయింది భారతదేశంలో. ఇది నేను ఒక పేద మధ్యతరగతిగా దీన్ని ఖండిస్తున్నా. చాలాసార్లు మీడియాలో కూడా చెప్తున్నా, కానీ ఎవరు దీని గురించి పట్టించుకుంటలేరు. ఎందుకంటే వాళ్ళ పిల్లలు ఏమంటున్నారంటే తల్లిదండ్రులను, వాళ్ళకేమో అన్యాయంగా 2 లక్షల రూపాయలు మనం కట్టే పని నుంచి వెళ్ళి రుణమాఫీ చేస్తున్నారు. ఎందుకు అప్పులు ఎగ్గొట్టమని? అదే ఆ రుణమాఫీ అయిన వ్యక్తి దగ్గర నుంచి వెళ్ళి ఒక 10,000 అప్పు తెచ్చుకుంటే వాడు వచ్చి గల్లబెట్టి అడుగుతుండు. మరి నువ్వెందుకు ఎగ్గొట్టమని చెప్తలేవు? నీకేమో ఒక న్యాయం, కోట్ల రూపాయలు వస్తున్న న్యాయం నీకు ఒక న్యాయం, మాకు పేదవాళ్ళకేమో మా పేదవాళ్ళ సొమ్ము తీసుకొని మీరు ప్రజలు ఎవరు ఈ భూస్వాములు, భూమి ఉన్న వాళ్ళు వీళ్ళందరూ ఈ దేశంలో ఎవరున్నారు? 75% భూమి లేని వాళ్ళు వేరే పనుల మీద ఆధారపడ్డ వాళ్ళే ఉన్నాడు. ఇప్పుడు ఏంది, వ్యవసాయం చేసుకుంటాడు వాడు ఒడ్డు కూర్చొని మొత్తం ట్రాక్టరే దున్నుతుంది, మిషనే కోస్తుంది, అది డైరెక్ట్ మిల్లుకే పోతున్నాయి. అసలు బురదల దిగే పని లేదు, అన్ని మిషన్లే. ఎందుకంటే నాకు కూడా ఎకరం భూమి ఉంది, నేను చెప్తాను కదా వ్యవసాయం చేసినాం కాబట్టి. కానీ పేదవాడు ఇక్కడ వచ్చి కష్టం చేసుకొని రెంటు కట్టుకున్నటువంటి పరిస్థితి ఏంది? వీడు కట్టే ప్రతి తెల్లర్లేస్తే బోళ్ళు తోమే పీసు కూడా పన్ను పోతుంది మనం కొనుక్కునేది. ఓన్లీ బోళ్ళు తోమే పీసు ఏంటి, మామూలు పూర్వం కొబ్బరి పీసు పెట్టేవాళ్ళు, ఇప్పుడు ఓన్లీ పీసు మీద కూడా మనం పన్ను కడుతున్నాం. పేదవాడు పన్ను కడుతుండో ఆ పన్ను ఒక ధనవంతునికే పోతుంది 2 లక్షలు రుణమాఫీ. అదే పేదవాడికి 1 లక్ష రూపాయలు మాఫీ చేయి, భూమి లేనివానికి, ఇల్లు లేనివానికి 1 లక్ష రూపాయలు అంటే వాడికి ఎంతో పెద్దగా గొప్పగా ఫీల్ అయిపోతాడు, ఎంతో ఆనందపడతాడు. ప్రభుత్వాన్ని కూడా అయ్యా పంచని మీరు ఇచ్చారా అనే ఆనందం ఉంటుంది. వీనికి నువ్వు 2 లక్షలు రుణమాఫీ చేస్తే ఏమంటుండు, మాకు 5 లక్షలు కావాలంటుండు, రేపు 10 లక్షలు కావాలంటాడు. తెలంగాణ బడ్జెట్ మొత్తం కూడా 2,000 కోట్లు దీనికే పోతుంది. ఏది రుణమాఫీ 3,000 కోట్లు పోతుంది. మళ్ళీ తెల్లారే రైతు బంధుకు 1,000 కోట్లు పోతున్నాయి. మళ్ళీ ఈ పంట పండాక మళ్ళీ ఈ పంటకు మళ్ళీ ఇన్ని 1,000 కోట్లని ప్రభుత్వం పెట్టాల్సి వస్తుంది. అంటే రైతు భూస్వాములు కాకుండా
రైతు కూలీలకి వాళ్ళకి రుణమాఫీ చేస్తే బాగుంటుంది. రైతు కూలీలు లేరు, అయిపోయింది వ్యవసాయం మొత్తం ఎలక్ట్రానిక్ వ్యవసాయం అయిపోయింది. రైతు కూలి పనిచేసేటోడు లేడు. మునుపు వడ్ల దగ్గరకు పోయి నాగలి చెక్కు కచ్చుకొని నాగలి తయారు చేసుకొని వచ్చేవాడు. వడ్లకు పని లేదు. ఇవన్నీ మెటీరియల్ ఏంటంటే మొత్తం నూతన విధానంగా వ్యవసాయం జరిగింది. నువ్వు బురదల దిగుడు అవసరం లేదు. మాకు లేదా, ఎకరం భూమి ఉంది, అందులోకి దిగులే ట్రాక్టరు వరి కోసేటిది, నాట్లు వేసేటిది మిషనే. నీకు మందు కొట్టే స్ప్రే కూడా ఫ్లయింగ్ తోటే స్ప్రే చేస్తుంది. బట్ ఎక్కడ దిగుతుండు? నీకు గోష పెట్టుకొని బురదలు దిగి వ్యవసాయం చేస్తాడు. అదొక బిజినెస్. అందరూ ఏది వరి పొలాలు వేస్తున్నారు, వేరే పంట లేదు. ఆరుతడి అంటే పత్తి, జొన్న ఇలాంటివి వేస్తే తక్కువ నీరు అవసరం ఉంటుంది. అలాంటివి వేస్తలేరు. మనకు ఆయిల్ వస్తుందండి. ఈ భారతదేశము మొత్తం ఆయిల్ పంట అనేది లేదు. ఏది పల్లి, నువ్వులు, మన అది సన్ఫ్లవర్ ఆయిల్ లేదు. ఇదన్నీ డీజిల్ పెట్రోల్ నుంచి తీసినటువంటిది ఈ మనకు ఆయిల్ వస్తుంది. ఓన్లీ భారతదేశం అంతా ఆయిల్ పంటలు తీసినా కానీ ఓన్లీ ఒక హైదరాబాద్కి సరిపోదు. ఒక డ్యాము నూనె కావాలి ఒక రోజుకే. ఒక డ్యాము చెరువడంత నూనె అయితే ఒక రోజు సరిపోతుంది. అట్లాంటిది వీళ్ళు ఏమైనా పండిస్తున్నారా? అన్ని వెన్నుముకలని చెప్పి ఇప్పుడు రైతు వాడు భూస్వామి కొడుకు ఎక్కడ అమెరికాలో ఉంటాడండి. వాడు అక్కడ తెల్ల బట్టలు అమెరికాలో ఉండి రైతు అంటే ఏంది అనుకుంటున్నావు, వాడు గొప్ప అది ఇది అని అంటాడు. వీడు వ్యవసాయం చేయడు, పీకడు. వీడికి వచ్చి కౌలుకి ఇచ్చుకుంటాడు వాడు. ఎందుకంటే వీని అయ్యకు రుణమాఫీ అయింది అనుకో 2 లక్షలు, వీడు దొబ్బుకొని జేబులు వేసుకొని మా అయ్య 2 లక్షలు మిత్తికిచ్చుకుంటాడని మనకు తెలుసు. అట్లా ఇలా తెలివి అన్నట్టు. అది డబ్బున్న వాళ్ళకే మళ్ళీ డబ్బు అవుతుంది. ఇదంతా తిరగబడతారు. ప్రజలు బాగా కోపం మీద ఉన్నారు. భూమి లేనోనికి మాఫీ చేయాలి. పథకాలు ఎవరికండి? వానికే రేషన్ బియ్యం వస్తాయి. వాడు ఫ్రీగా బియ్యం తెచ్చుకొని 20 రూపాయల కిలో బియ్యం అమ్ముకుంటుండే ఇదే భూస్వామి, అదే రైతు అనేటోడు. అది చెప్పుతే తప్పు, ఇట్లా చెప్పద్దు. ఆన్నే అమ్ముకుంటుండు. ఎంతోమందిని దొరకబట్టిరు, కేసులు రాసిరు. అయినా కానీ వాడు మానతలేడు. నువ్వు ఇప్పుడు ఎవడన్నా ఎద్దు లేని వ్యవసాయం అని అన్నారండి. ఎద్దులు ఉన్నాయా, బర్రెలు ఉన్నాయా వ్యవసాయదారునికి? రైతాన్ని గొప్ప చెప్పుకుంటున్నావు. మాకున్నాయి ఇంకా బర్రెలు. ఎద్దు లేకుండా వ్యవసాయం చేస్తున్నావు. బర్రెలు లేవు. ఈ హైదరాబాద్ అంతా పాలు కావాలంటే ఈ భారతదేశంలో ఉన్న ఆవులు, బర్రెలు అన్ని ద్వారా వచ్చిన పాలు కూడా ఒక్కరోజు హైదరాబాద్కు సరిపోవు. వీళ్ళు రైతు అంటున్నారు కదా, మరి బర్రెలు ఎక్కడున్నాయి, ఎడ్లు ఎక్కడున్నాయండి? ఇది అంతా గవర్నమెంట్ను బెదిరిస్తున్నారు. ఉన్న బడ్జెట్ మొత్తం ఈ భూస్వాములకే పెడుతున్నారు. పేదవాళ్ళకి ఎటువంటి లేదు. 7 సంవత్సరాలైనా ఒక రేషన్ కార్డు రాలేదు పేదవాడికి. పన్నులు కట్టే పేదవాళ్ళకి ఏమి ఉండలేదు, అంతా వాళ్ళకే. ఇప్పుడు బాదండి, అటు 2 లక్షలకు ఆత్మహత్య చేసుకుంటున్నాను అంటున్నాడు కదా. నువ్వు 10 ఎకరాల భూస్వామి ఎందుకు ఆత్మహత్య చేసుకుంటావు? నీది ఎకరాన 30 లక్షలు రానేబట్టే 2 లక్షలకు నువ్వు హ్యాంగ్ చేసుకుంటావా? మేము అందరం పేదవాళ్ళం అందరం తిరగబడితే ఒక్కొక్క నా కొడుకులు మీ ఆస్తులు తీస్తాం మేము. అది ఆధార్ కార్డు తీస్తే గవర్నమెంట్కి తెలియదా? ఓట్లు పోతేనే భయం గవర్నమెంట్కు. ఇదంతా కేసీఆర్ మాత్రం. నేను దీన్ని కేసీఆర్కు ఓటేయద్దు పేదవాడు. ఎందుకు చెప్పన్నా, నేను ఎవరికి వ్యతిరేకం కాదు, ఏ పార్టీ కాదు. ఇదంతా కావాలని చెట్టుకు, పుట్టకు, గుట్టకు, పనికి రాందానికి, తుమ్మలు మొలిచిందని కూడా, అందులో తొండల గుడ్లు పెట్టిందని కూడా ఈయనే రియల్ ఎస్టేట్ కేసీఆర్ గారు రియల్ ఎస్టేట్ చేసి ఆ భూమికి విలువ వచ్చేటట్టు చేసింది. ఏది రైతు బంధు రుణమాఫీ చేస్తే డబుల్ రేట్ పెరిగింది ఒకటేసారి. ఏది తెలంగాణ రాకముందు 1,00,000 రూపాయలు 2 లక్షలకు 3 లక్షలకు ఉన్న భూమి ఒకటేసారి 40 లక్షలకు ఎకరం చేసిండు. ఇదంతా కేసీఆర్ భూ వ్యవస్థ మీద ఆడినటువంటి ఆట. అది నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. నేను లెక్కలు ఏది ఇక్కడ హైదరాబాద్లో ఉన్న భూములు అవన్నీ బాగా హైలైట్ చేసి మొత్తం కంపెనీలకు సొంతంగా అమ్ముకొని లక్షల కోట్ల లోపట్టేసుకున్నారు వాళ్ళు. నేను ఖచ్చితంగా చెప్పగలుగుతా. ఎందుకంటే వీళ్ళ చేతులనే ప్రభుత్వం ఉంది కాబట్టి భూమికి విలువ వచ్చేటట్టు చేసిండు. రైతు బంధు అనేది, రుణమాఫీ అనేది ఎక్కడది లేదు. రైతు బంధు భూమి మీద ఎక్కడ లేదు, ఏ దేశంలో లేదు, ఈ భారతదేశంలో కూడా మార్చాలైతే ఇది కంపల్సరీ. వీనే కావాలని ఆడిన నాటకం కేసీఆర్ గారు. పేదోళ్ళను ముంచిండు, ధనవంతులు చేసిండు. రైతు బంధును రుణమాఫీ చేసిరు అనుకో, పుష్కలంగా భూమి రేటు పెరుగుతుంది కదా. మరి పేదవాడు భూమి కొనద్దా? మరి పేదవాడికి ఇల్లు లేదు కదా, ప్లేస్ లేదు కదా. నువ్వు 50 లక్షలు 60 లక్షలకి ఎకరం అంటే వాడు ఎక్కడ ఉండాలి? పూర్వం డబ్బు లేకున్నా కానీ ప్రతి ఒక్కడికి ఇల్లుంది, పెంట పోసుకుంటానికి జాగుంది, బావి తవ్వుకోవడానికి నీళ్లు చేదుకోవడానికి బావి ఉంది. మరి అప్పుడు డబ్బు లేదు, ఎందుకున్నది అంటే అప్పుడు భూమికి విలువ లేకుండా అందరికీ సమానంగా ఎవరికైనా పోరా బతకని తీరా, 1000 2000 అయితే బతకని తీరాడు లేదని అంటాడు.
ఇప్పుడు నువ్వు అడుగు జాగాను కూడా డైమండ్ చేసినావు, బంగారం చేసినావు, వాల్యూ చేసినావు, కావాలని నీ యొక్క ఏంటి దాన్ని ధన ఆర్థిక వ్యవస్థను నీ యొక్క ధన బలాన్ని పెంచుకోవడానికే ఆడినటువంటి కేసులు. పేదవాడైతే పేదవాడు అనేవాడు మాత్రం టీఆర్ఎస్ పార్టీకి ఎన్నడూ కూడా వేయద్దు నాకు తెలిసి. ఇంకా వేరే బీజేపీకి వేసుకోండి, కాంగ్రెస్కి వేసుకోండి, కానీ ఆయన బాగా పేదవాళ్ళను ముంచిండు ఎవరు టీఆర్ఎస్. ఇప్పుడు కూడా మళ్ళీ అసలు భూమి ఎంత ఉందండి తెలంగాణ మొత్తం, ఇటు కర్ణాటక, అటు ఛత్తీస్గఢ్, ఇటు పోతే మహారాష్ట్ర, ఇంత భూమికి నువ్వు రైతు బంధు ఇవ్వాలంటే ఎక్కడ సరిపోతుంది? తీసుకునేవాడు కూడా బుద్ధి ఉండాలి, బుద్ధి ఉండాలి. ఎందుకంటే ఎంత భూమి నాది 5 ఎకరాలు అంటున్నావు, నీ 5 లక్షల ఎకరాలు, కోట్ల ఎకరాలు అవుతున్నాయి కదా. అటు పోతే ఇవన్నిటికి నువ్వు కట్టరా మరి, ఆడెవడైతే తీసుకుంటుండో నువ్వు కట్టరా మరి. నువ్వు భూమి ఇప్పుడు నీ భార్య, నీవు, నీ పిల్లలు 10 ఎకరాలు వ్యవసాయం చేసినావా? నువ్వు నాగలు పట్టి దున్నినవా? కూలి పని వాళ్ళు చేస్తేనే కదా 10 ఎకరాలు. రేవంత్ రెడ్డి గారు కూడా రైతు బంధు ఇచ్చారు కదా, భయానికి ఇస్తారు, ఓట్లు పోతాయి. ఇదంతా పూర్వం ఏం చేసిరంటే, అంటే ఈ విషయాలన్నీ పేదవాళ్ళకి తెలియదు అంటారా మరి? వాళ్ళు ముందుకు రాలేరండి, ముందుకు రారు. ఎందుకంటే వానికి ఈ పొట్ట బట్ట బతకడానికి అవుతుంది. ఇక్కడ వచ్చి నాలాగా చెప్పేవాడు కూడా లేదు. పీపుల్ మీడియా న్యూస్ అది వీళ్ళు భయపడతారు, వీళ్ళ దగ్గర డబ్బు లేదు. నేనేదో ఒక వ్యక్తిగా నేను ఎప్పటి నుంచో చెప్పాలనుకున్నా, ప్రగతి భవన్ ఒక 1,00,000 మందితో కూడా మీటింగ్ పెట్టాలని ఉంది నాకు, ఇది ప్రజలకు తెలియజేయాలని. కానీ అంత డబ్బు లేదు కదా, కనీసం ఒక 10 లక్షల రూపాయలు అయితే నా ఎంత అవుతుంది దీనికి. కానీ ప్రత్యామ్నాయం ఏదన్నా ఆలోచించాలి, మార్చాలి. నువ్వు ఈ లౌడ పథకాలు అట్లా అనద్దు, కానీ ఈ దొంగ పథకాలన్నీ తీసేయాలి. అప్పులు ఎగ్గొట్టే పథకాలు, ఈ ధనవంతు ఎవడైతే పేద, దాన్ని ఏమంటారు, బలహీన వర్గాలు ఉన్నటువంటి పేద, దాన్ని కింది స్థాయిలో ఉన్నవాడికే ఇవ్వాలి. నాకు కూడా వద్దు, మధ్య తరగతి వాడికి కూడా వద్దు, పేదవాడికి, పూర్తి పేదవాడికి ఇవ్వాలి.